నెక్స్ట్ పార్ట్ ఈజ్ ఆస్కీ, ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ ఎగ్జామినేషన్. సో ఏమిస్తారు, ఏమేమి అటెంప్ట్ చేయాలి, ఎలా చేయాలి అనేది. సో మనకి ఆస్కీలో 6 స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. 6 స్టేషన్స్కి ఒక్కొక్క స్టేషన్కి 10 మార్క్స్ అలాట్ చేస్తారు. సో అరౌండ్ 60 మార్క్స్ అయిపోతుంది మనకు ఆస్కీ. సో ఒక్కొక్క స్టేషన్లో మనకి జనరల్లీ ఒక క్లినికల్ కేస్ సినారియో కానీ లేదు అంటే ఒక ఇమేజ్ లాగా కానీ అలా ఇచ్చేసి ఒక్కొక్క కేస్ సినారియో కింద మనకి ఆ కేసు రిలేటెడ్ ఒక 4 to 5 క్వశ్చన్స్ అలా ఉంటాయి అన్నమాట. సో మనం 6 స్టేషన్స్ క్రాస్ చేసి వెళ్ళాలి. ప్రతి స్టేషన్లో మనం ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయాలి. మనల్ని క్వశ్చన్ చేస్తారు, మనం ఆన్సర్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కింద మనం ఒక పర్ఫామ్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అంటారు అనమాట. సో హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ అంటే ఎలా హ్యాండ్ వాష్ చేస్తాం, స్టెప్స్ ఏంటి, అవన్నీ కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. లేదు అని అంటే ఒక 10 years చైల్డ్ వచ్చింది, సూప్రాబ్యూబిక్ పెయిన్ ఉంది, లైక్ బర్నింగ్ న్యూచురేషన్ అని చెప్తుంది, సో ఇలా అని చెప్తుంది. సో ఇది ఏం కేసు అయి ఉండొచ్చు. సో దట్ ఈస్ యూటీఐ. సో ఆ యూటీఐ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా కింద ఉంటాయి అనమాట, 4 to 5 క్వశ్చన్స్. సో అవన్నీ కూడా మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే ఒక లంబార్ పంచర్ చేస్తున్న ఇమేజ్ అది ఒకటి చూపిస్తారన్నమాట. చూపించేసి అక్కడ మనకి డీటెయిల్గా ఒక 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి, దాని గురించి డీటెయిల్గా మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది అనమాట. సో బ్రీఫ్గా ఆస్కీ అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా 6 స్టేషన్స్ ప్రొవైడ్ చేస్తారు మనకి. 6 స్టేషన్స్లో వెళ్ళి మనం ఆన్సర్స్ అనేవి మనం చెప్పాల్సి వస్తుంది.